ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి. మీ మొబైల్‌లో పరివాహన్ యాప్ యూజ్ చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఇది చూడండి. నాకీ యెస్టర్‌డే నా ప్రీవియస్ బైక్ నంబర్ వచ్చేసి 13,000 చిల్లర ఎంతో ట్రాఫిక్ చలాన్ వచ్చిందనమాట. వచ్చింది, నేను ఓపెన్ చేశా. ఏంటిదిది ఏమి అనేసి నాకు అర్థం కాలా. 13,000 ఏంది రెడ్ సిగ్నల్ జంప్ చేసినందుకు అనేసి. యాక్చువల్‌గా నేను వెహికల్ వాడకే 1 మంత్ అయితుందండి. బెంగుళూరులో ఉంది. సో, నేను వాట్సాప్ ఓపెన్ చేసి యాప్ ఇన్‌స్టాల్ చేశా. అది త్రూ నా మెయిల్, నా పాస్వర్డ్ అడుగుతుంది. నేను అక్కడ ఇవ్వలేదు. మెయిల్, పాస్వర్డ్ ఇవ్వలేదు. నేను వాట్సాప్ నెంబర్ ఏదైతే వచ్చిందో దానికి రిటర్న్ మెసేజ్ పెట్టా. హూ ఆర్ యూ అనేసి. దిస్ ఈజ్ యువర్ వెహికల్ చలాన్ సార్, పే నౌ అని పెట్టారు. నాకు అర్థం కాల. నేను ఆన్లైన్‌లో పే చేస్తానండి, థ్యాంక్ యూ అని పెట్టా. నేను ఆన్లైన్‌లో పోయి చెక్ చేశా, బండి చలానా ఏమన్నా పడిందా అనేసి. ఒక్కటి కూడా లేవని చూపిస్తుంది. ఆ చలానా ఆ వెబ్సైట్‌లోకి తీసుకెళ్ళి కొడితే ఇది ఇన్వాలిడ్ చలాన్ అని చూపిస్తుంది. నేను ఆ యాప్ ఇన్‌స్టాల్ చేశా అని చెప్పాను కదా! దాని తర్వాత నా మొబైల్ పొజిషన్ ఎట్లా అయిపోయిందంటే, యెస్టర్‌డే నైట్ 80% ఛార్జింగ్ ఉంది. ఎర్లీ మార్నింగ్‌కి 8% ఛార్జింగ్ ఉంది. 8 9 ఉంది. సో, ఇలాంటివి యూజ్ చేయడం వల్ల, యాప్ ఇన్‌స్టాల్ చేయడం వల్ల మీ మొబైల్‌లో ఉన్న స్టోరేజ్ అంతా వెళ్ళిపోతది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను పైన స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తా. అక్కడికి ఇన్‌కమింగ్ నుంచి వచ్చిన నెంబర్ కూడా పెడుతున్నా. సో, ఇదే అన్నమాట సిట్యుయేషన్. పరివాహన్ నుంచి వస్తుంది. ఇది యాపే అనుకోని మీరు ఇన్‌స్టాల్ చేసి దానికి మెయిల్, పాస్వర్డ్స్, ఓటీపీస్ అన్నీ ఇచ్చినారనుకోండి, అకౌంట్‌లో డబ్బులు పోతాయి. మీ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉండదు. ఇంకొకటి మీ గ్యాలరీ ఏ టు జెడ్ వాని యాక్సెస్‌లోకి వెళ్ళిపోతది. ఇంక్లూడింగ్ నాది సైడ్ బటన్ ఒత్తుతుంటేనే వర్క్ అవ్వట్లేదు ఫ్లాష్. సో, ఇంతగనం సెట్టింగ్స్ చేంజ్ అవుతున్నా. ఒకసారి జాగ్రత్త పడండి. అన్‌నోన్ నంబర్స్ నుంచి వచ్చే ఏదైనా మెసేజ్ అసలు పట్టించుకోవద్దండి. కనీసం ఏవి ఆన్సర్ చేయొద్దండి. థ్యాంక్ యూ.